అందరికీ ఇవాళ ఒక మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చిన మన మిక్స్ అన్ని రకాల పప్పులతోటి వడలైతే వేస్తున్నా. సో నేను ఏమేమి పప్పులు వేసినా అంటే శనగపప్పు, పెసరపప్పు, అలజంతలు అండ్ మినపప్పు, అందులో కొన్ని బియ్యం కూడా వేసిన. అవి నానబెట్టుకొని ఒక 3 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కొత్తిమీరలు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. సో అందులోనే కొంచెం పప్పు వేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నా. ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి, ఎట్లా బరకగా. ఈ బాగా సన్నం అయితే అంత మంచిగా ఉండదు. సో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలు పట్టేసినాం కాబట్టి ఇప్పుడు అంత పప్పు అయితే పట్టేసేద్దాం. సో పప్పు పట్టిన తర్వాత సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్ని మిక్స్ అయితే వేసుకున్న తర్వాత బజ్జీల సోడా అయితే వేసుకోవాలి. సో నేను బజ్జీల సోడా వేసుకొని అయితే టేస్ట్ చూసిన. ఉప్పు కారం కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ కారము ఉప్పు అయితే నేను వేసేసిన అన్నట్టు. సో వేసేసిన తర్వాత నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోయింది పిండి. అసలు వడలు నాకు చేయరాలేదు, అంత మెత్తగా అయిపోయింది. సో నేను చేసిన తప్పు ఏంటనంటే మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకున్నా, అంటే ఎక్కువ పప్పు వేసి వాటర్ వేసుకున్నా తొందరగా అవుతుందని చెప్పి వాటర్ వేసి అస్సలు వేయద్దు. ఎంత లేట్ అయినా సరే కొంచెం పప్పు వేసుకోవాలి గిన్నెలో. అప్పుడైతేనే మంచిగా పిండి మంచిగా గట్టిగా వస్తుంది. అయినా పర్లేదు, మంచిగా వచ్చినాయి. ఒకటి అటు ఒకటి ఇటు అన్నట్టుగా. అసలు అవి షేపులు కరెక్ట్ లేవు కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. పాపం ఇదైతే ఇరిగిపోయింది. ఒకటైతే బోండం బజ్జీ అయిపోయింది, ఒకటైతే మంచిగా వచ్చింది, కొంచెం వడ షేపులు నచ్చింది, ఇంకొకటైతే ఎగ్ బజ్జీ అయిపోయింది. వాటి ఆకారం మంచిగా లేకపోయినా మంచి క్రిస్పీగా వచ్చినాయి. విన్నారు కదా సౌండ్ అయితే ఎంత క్రిస్పీగా ఉందో. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై అయ్యుర్రి, ఎట్లా వచ్చినాయో కామెంట్ అయితే అయ్యుర్రి. అంతలోపు నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.